వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. గత 3 రోజుల కిందట అనుమానాస్పద మహిళ మృతి ఒక సంచలనం సృష్టిస్తోంది. సో, అది వారసిగూడలోని బౌద్ధ నగర్‌లో సికింద్రాబాద్‌లో జరిగింది. సో, ఆ మహిళ 40 సంవత్సరాల లలిత అనే మహిళ ఒక రూమ్‌లో ఒక ఇద్దరు కూతుర్లతో నివసిస్తుండగా ఆమె చనిపోయింది. అనుమానాస్పద మృతితో చనిపోయింది. మరి ఎలా చనిపోయిందో తెలీదు. బట్ ఆ కేసయితే మీరు చూస్తూనే ఉన్నారు. మా ఛానెల్‌లో వీడియోస్ కూడా ఉన్నాయి. సో, ప్రాపర్‌గా ఆ కేస్ నేను అక్కడికి వెళ్లి అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఆ రెంట్‌కుండే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో, అసలు నాకు ఎంతవరకు ఈ కేస్ మీద అవగాహన ఉంది అని జెప్పేసి మీకు వివరించడానికి ప్రయత్నం జేస్తాను. సో, అనుమానాస్పదంగా 22 తారీఖు రాత్రి అయితే ఆమె పడుకోవడం చూసాము అని జెప్పేసి వాళ్ళిద్దరు పిల్లలు చెప్తున్నారు. సో, ఆమె లలిత అనే మహిళలకి ఇద్దరు పిల్లలు. ఆమె రవళిక అండ్ యశ్విత వాళ్ళ పేర్లు. ఒక 25, 24 పెద్దామెకి 24, చిన్నామెకి ఒక 22 సంవత్సరాలుంటాయి. వాళ్ళు ముగ్గురు కలిసి ఒక రూమ్‌లో వారసిగూడలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నట్టు తెలుస్తుంది బౌద్ధ నగర్‌లో. సో, అక్కడ థర్డ్ ఫ్లోర్‌లో ఉంటున్నారు వాళ్ళు. సో, సడెన్‌గా 22 తారీఖు రాత్రి ఆమె పడుకోవడం చూసాము. తెల్లారే ఆమె అనుమానాస్పదంగా చనిపోయి కనిపించింది ఇద్దరు కూతుర్లకి. సో, ఆ టైంలో ఆళ్ళ కూతుర్లకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇద్దరే ఆడపిల్లలు. అసలు వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలీదు. అంటే ఒక షాక్‌లో ఉన్నారు. వాళ్ళ అమ్మ చనిపోయింది. అంటే ఎంత లేపినా లేవట్లేదు పొద్దున్నే. సో, కొద్దిసేపటి అదే షాక్‌లో ఉన్నారు. తర్వాత ఇక ఆ పల్స్ చెక్ చేయడం గాని, ఇట్లా చేసిన తర్వాత ఆమె చనిపోయింది అనైతే వాళ్ళు నిర్ధారించుకున్నారు. సో, ఆ తర్వాత నుంచి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఫినాన్షియల్‌గా వాళ్ళు చాలా పూర్‌లో ఉన్నారని ప్రెజెంట్ అయితే తెలుస్తుంది. సో, వాళ్ళు చేసే జాబ్ కూడా గత 2 మంత్స్ నుంచి వెళ్ళట్లేదు అనైతే తెలుస్తుంది. ఇంతకుముందు జాబ్ చేసేవాళ్ళు ఇద్దరు కూతుర్లు. సో, ఇప్పుడైతే ఇద్దరు కూతుర్లు జాబ్ మానేసి ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఫినాన్షియల్‌గా చాలా ఇబ్బందిలో ఉన్నారు. సో, వాళ్ళకి అలా దహన సంస్కారాలు చేయడానికి గూడా డబ్బు లేని పరిస్థితి. అది చాలా దీనమైన పరిస్థితి. సో, అలాంటిది 9 రోజుల పాటు అంటే 22 తారీఖు ఆమె చనిపోతే, దాదాపు 9 రోజులు అదే బాడీని వాళ్ళ అమ్మ శవాన్ని కళ్ళెదురుగా అదే రూమ్‌లో పెట్టుకొని, వాళ్ళు అదే రూమ్‌లో అసలు ఎలా ఉన్నారనేదే ఒక అందరికీ ఒక షాక్‌కి గురి చేసే విషయం అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది? అంటే ఒక శవాన్ని పెట్టుకొని జనరల్‌గా బయట వాళ్ళు చనిపోతేనే మనకి చాలా భయంగా ఉంటుంది. అంటే ఆహ్, ఆహ్, ఆటోమేటిక్‌గా కళ్ళల్లో నీళ్లు తిరగడము, వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు గాని, ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటిది కన్న తల్లి శవాన్ని ఒక రూమ్‌లో 9 రోజుల పాటు ఉన్నారంటే, అది వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందనేసేది అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందంటే, ఆ 9 రోజుల పాటు అలా ఉంచిన తర్వాత, సో, ఫస్ట్ అసల ఉంచాల్సి ఎందుకొచ్చింది అంటే, 23 తారీఖు 22 తారీఖు ఆమె పడుకుంది. 23 తారీఖు వీళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆమె చనిపోయింది అని జెప్పేసి. సో, అదే రోజు వీళ్ళు కూడా ఒక సూసైడ్ లెటర్ రాయడం జరిగింది. వాళ్ళిద్దరు కూతుర్లు ఎవరైతే ఉన్నారో సూసైడ్ లెటర్ రాయడం జరిగింది. సో, దాని గురించి నేను ముందు జెప్తాను. అసలు ఏమైంది? చనిపోయిన తర్వాత ఏమైంది? పోలీసులకి ఎలా తెలిసిందనే విషయం అయితే ఇప్పుడు నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. సో, ఆమె చనిపోయిన తర్వాత ఇన్ని రోజులున్న తర్వాత మీకు డౌట్ రావచ్చు. సో, ఇంటి పక్కన వాళ్ళకి గాని, అంటే పక్క రూమ్‌లో ఉన్నోళ్ళకి గాని, చుట్టుపక్కల అపార్ట్‌మెంట్‌లో గాని ఒక స్మెల్ రాలేదా? జనరల్‌గా ఒక బాడీ చనిపోతేనే హ్మ్. ఒక 2, 3 డేస్‌లో ఆదో రోజే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ రావడం జరుగుతుంది. సో, అలాంటిది మరి 9 రోజుల పాటు ఎవరికీ అనుమానం రాలేదా అంటే డెఫినైట్‌లీ రాలేదు. మరి, మరి ఏం జరిగిందనంటే 9 రోజుల పాటు ఎవరికీ అనుమానం రాలేదు. వాళ్ళు వాళ్ళు ఇంట్లోంచి బయటికి రారంట మరి. ఆ ఇద్దరు కూతుర్లు చుట్టుపక్కల వాళ్ళని నేను వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని కనుక్కుంటే వాళ్ళేం చెప్తున్నారంటే అసలు వాళ్ళు వచ్చినట్టు గూడా చాలా మందికి తెలీదు. ఇంటి పక్కన ఒక 2, 3 ఇల్లు దాటిన వాళ్ళకి గూడా వాళ్ళెప్పుడొచ్చారో తెలీదు. ఎప్పుడెళ్తున్నారో తెలీదు. అసలు ఎప్పుడు బయట కనిపించరు అని జెప్పేసి అన్నారు. సో, వీళ్ళతో అయ్యేలా లేదు అని జెప్పేసి ఆ మహిళ ఎక్కడైతే చనిపోయిందో ఆ రూమ్ పక్కనే ఒకాయన నివసిస్తున్నాడు. ఆయన కర్ణాటక చెందిన వ్యక్తి. ఇక్కడే జాబ్ చేస్తున్నాడు. సో, ఆయనకి తెలుగు గూడా వచ్చు. సో, ఆయనతో మాట్లాడడం జరిగింది. సో, "ఏంటి అంకుల్ ఎప్పుడు చనిపోయింది? అసలు ఎలా ఉంటారు వాళ్ళు?" అని జెప్పేసి అడిగినప్పుడు పక్క రూమ్‌లో ఉన్న అంకుల్‌కే ఒక 2 సార్లు కనిపించాడంట. 2, 3 సార్లు అంతే. సో, ఎప్పుడైనా ఏదన్నా కరెంట్ పోయినప్పుడు గాని, మోటార్ ఇష్యూ ఉన్నప్పుడు వచ్చి అంకుల్ ఇది పరిస్థితి అని చెప్పేసి వెళ్ళేవాళ్ళంట. సో, బట్ ఆయన చెప్పడం ఏంటంటే, ఇద్దరు మంచివాళ్ళే. ఎప్పుడూ వాళ్ళ దగ్గర డిఫరెంట్‌గా అంటే వాళ్ళ బిహేవియర్‌లో తేడా చూడడం లేదు. చాలా మంచివాళ్ళు. ఆమె మదర్ గూడా చనిపోయిన ఆమె గూడా చాలా మంచిదనైతే ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. సో, ఆయనకి స్మెల్ రాలేదా అంటే అడిగాం. ఆయనకి స్మెల్ వచ్చిందంట. బట్
ఆ బాడీ చనిపోయిన ఒక 5 రోజులకి స్మెల్ రావడం స్టార్ట్ అయిందంట. సో, వాళ్ళేమనుకున్నారంటే వీళ్ళింట్లో ఒక 2 కుక్కలనైతే పెంచుకుంటూ ఉంటారు. ఒక మంచి పెద్ద కుక్కల్ని పెంచుకుంటారంట. సో, వాళ్ళు పెంచుకున్నప్పుడు అవేమన్నా చనిపోయిందేమో, లేదు వాటి దగ్గర నుంచి ఏమన్నా స్మెల్ వస్తుందేమో అని జెప్పేసి ఆయన అనుకోవడం జరిగిందంట. సో, ఆయన అలా అనుకోని ఆయన మార్నింగ్ డ్యూటీకెళ్ళిపోతారు. ఈవినింగ్ వస్తారు. సో, వీటిని పెద్దగా సిటీలో ఎలా ఉంటుందో తెలుసు కదా! పక్కన ఏం జరుగుతుందో, పక్క రూమ్‌లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేని పరిస్థితి. సో, ఈ విధంగా వెళ్ళిపోయినప్పుడు ఒక స్టేజ్‌లో ఏమైందంటే ఇంకా ఆ స్మెల్ మరీ విపరీతంగా రావడము, వాళ్ళకే భయమేసింది. సో, ఓనర్ గూడా 2, 3 సార్లు రావడం జరిగిందంట. సో, ఏంటి ఈ స్మెల్ వస్తుంది బయటికి రాండి అని చెప్తే వాళ్ళు లోపలే ఉండి మాట్లాడడం జరిగిందంట. అలాగే వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత గూడా సాంగ్స్ ప్లే జేస్తున్నారంట. సో, బయట వాళ్ళకి అనుమానం రాకుండా సాంగ్స్ ప్లే జేయడము, ఇట్లా ఇట్లా చేసుకుంటూ వచ్చారు. మాక్సిమం వాళ్ళు వీలైనంత వరకి అది ఎంత వరకి దాచిపెట్టగలరో అంతవరకు దాచిపెట్టేసారు. సో, ఆమె ఓనర్ గూడా 2 మంత్స్ రెంట్ ఇవ్వలేదని పోలీసులకి ఫోను జేయడం జరిగిందంట. సో, మరి ప్రాపర్‌గా ఈ ఇన్సిడెంట్‌లన్నీ జరిగిన తర్వాత 8, 9 రోజు వాళ్ళకి ఇంగ అసలు భరించలేక 1:00 ఏమో టైంలో వాళ్ళ కుక్కని తీసుకొని బయటికి రావడం జరిగిందంట. సో, మళ్ళీ వెళ్ళేసారు. ఆ స్మెల్ భరించలేక అక్కడ దగ్గరలో ఉన్న ఆ క్యాంప్ ఆఫీస్‌కి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కి అయితే ఎళ్ళడం జరిగిందంట. సో, అక్కడికెళ్ళినప్పుడు వీళ్ళు ఇక్కడ జరిగింది. ఇలా మా మదర్ చనిపోయింది. సో, ఇట్లా ఉంది. మాకు డబ్బులు లేవు. ఇలాంటి పరిస్థితులు ఉంది అని చెప్పినప్పుడు సో, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మీరు స్టేషన్‌కెళ్ళండి. సో, వాళ్ళ ఏరియాలో ఉన్న ఆ ఏరియా పరిధిలో ఉన్న స్టేషన్‌కి వెళ్లి అక్కడ కంప్లెయింట్ రైజ్ చేస్తే, వాళ్ళు చేసినప్పుడు ఆ కంప్లెయింట్ ఎప్పుడైతే రైజ్ చేశారో, సో, అప్పుడు అసలు విషయం బయటకొచ్చింది. సో, పోలీస్ వాళ్ళు అక్కడ ఏసీపీ గావచ్చు, అలాగే అక్కడ ఎస్ఐ గావచ్చు, సైదులు గారు సంథింగ్ ఏదో పేరుంది. సో, ఆ సార్‌ని తీసుకొని వెళ్లి ఒక ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌ని తీసుకొని వెళ్లి వాళ్ళ టీమ్‌తో ఫోరెన్సిక్ టీమ్‌తో వెళ్లి అక్కడ ఏదైతే ఆ స్పాట్ ఉందో, ఆమె చనిపోయిన స్థలం ఉందో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ పరిశీలించారు. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ వాళ్ళైతే మొత్తం తీసుకెళ్లారు. అనుమానాస్పదంగా అయితే ఏమీ లేదు. ఆ మదర్‌ని కొంతమందికైతే అనుమానం ఉంది. ఇద్దరు కూతుర్లే కావాలని చంపేసి ఆహ్, చెప్పక ఎందుకు ఆ డౌటొచ్చిందంటే 9 రోజుల పాటు వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఎవరికీ ఇన్ఫార్మ్ చేయలేదు కాబట్టి, వీళ్ళే చంపుంటారని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. సో, అది తప్పు. డెఫినైట్‌లీ అదైతే రాంగ్. మీరలా అనుకోద్దు. కన్న తల్లిని ఎవరు చంపలేదు. వాళ్ళు కూడా చేయలేదు. సో, వాళ్ళ తల్లి చనిపోగానే ఒక షాక్‌లో గురై ఉండడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో అర్థం గాక ఇద్దరు ఆడపిల్లలు కావడంతో మానసికంగా చాలా కృంగిపోయారు. సో, మెంటల్ స్టెబిలిటీ వాళ్ళకి తప్పిందనే చెప్పుకోవచ్చు. సో, సరే. ఆ టైంలో పోలీస్ వాళ్ళొచ్చి వాళ్ళని క్లియర్‌గా అడిగారు. ఏం జరిగింది? ఎలా ఉంది? ఏంటి? అని చెప్పేసి అడిగినప్పుడు ఆ రూమ్ మొత్తం చూసి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత రూమ్ పరిశీలించిన తర్వాత అనుకోని నిజాలైతే బయటపడ్డాయి. సో, అప్పుడు షాకింగ్ ఏంటంటే వీళ్ళు కూడా ఒక సూసైడ్ లెటర్ రాసారు. సూసైడ్ అటెంప్ట్ చేశారు అని జెప్పేసయితే మనకి క్లియర్‌గా లెటర్‌లో కొంతమంది పేర్లు, కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో, ప్రెజెంట్ అయితే సో, ఏం జరిగిందంటే ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ వాళ్ళొచ్చారు. ఆమెనైతే గాంధీ హాస్పిటల్‌కైతే పోస్ట్‌మార్టం కోసం తరలించారు. సో, ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా పోస్ట్‌మార్టంకి తరలించిన తర్వాత వీళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఎందుకు ఇన్ని డేస్ చెప్పలేదు? అసలు ఏమైంది? ఎందుకు మీరిలా ఉన్నాను అని జెప్పేసినప్పుడు ఆ సూసైడ్ లెటర్ గూడా ఉంది. 23వ తారీఖు. ఆమె రవళిక, యశ్విత అని జెప్పేసి అని జెప్పేసి అక్కడ కింద వాళ్ళ పేర్లు గూడా రాసిన తర్వాత వాళ్ళ పేర్లు రాయడం జరిగింది. అసలు ఆ లెటర్‌లో ఏమనుందంటే, ఈమె వాళ్ళ భర్తతో లలిత ఎవరైతే ఉన్నాడో ఆమెకి ఇంచుమించు ఒక 45-50 సంవత్సరాల లోపు ఉంటుంది. సో, ఈమె వాళ్ళ భర్తతో విడిగా ఉంటున్నట్టయితే తెలుస్తుంది. ఒక 4 సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్నట్టు తెలుస్తుంది. సో, ఉన్న తర్వాత ఎవరి దగ్గర వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నాడో రమేష్ అని చెప్పి అంటున్నారు. సో, వాళ్ళ అన్న దగ్గరైతే ఉన్నారు. వాళ్ళ అన్న దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళ అన్న వాళ్ళ అమ్మని కొట్టడం గాని, సో, మాటలతో హింసించడం గాని, సో, ఇట్లాంటివి జరిగాయి. చాలా క్లాషెస్ వచ్చాయి మా మధ్యలో అని చెప్పేసైతే వీళ్ళు క్లియర్‌గా లెటర్‌లో మెన్షన్ చేశారు. సో, వీళ్ళసలు మెయిన్ ఏంటంటే మా అమ్మ చావుకి కారణం మా నాన్న వాళ్ళ అన్నయ్య. ఆ రూమ్ ఓనర్ పేరు గూడా రాసారు. సో, ఓనర్ పేరు ఎందుకు రాసారంటే, వాళ్ళు గూడా క్షుద్ర పూజలు ఇలాంటివి జేస్తున్నారని, ఆళ్ళకి ఎవరో జెప్పారంట. ఆ ఇద్దరు లేడీస్‌కి ఎవరో. క్షుద్ర పూజలు జేస్తారు వీళ్ళు. చేతబడులు ఇలాంటివి ఉన్నవి అని జెప్పేసి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో జెప్తే, వీళ్ళది మనసులో పెట్టుకున్నారు. సో, వీళ్ళు డిసైడ్ అయిపోయారు. ఇక్కడ జేస్తున్నారు అని జెప్పేసి రూమ్ వెకేట్ చేద్దాము అని జెప్పేసి అనుకున్నారంట. సో, అనుకోని ఓనర్‌కి గూడా చెప్పేసారంట. సో, ఈలోపే ఇట్లాంటి దారుణం జరిగేలోపు సో, ఓనర్ పేరు గూడా మెన్షన్ జేయడం జరిగింది. సో, వీళ్ళు చేతబడి జేస్తున్నారు. ఇట్లా అని జెప్పేసి ఆ ఓనరు, అలాగే వాళ్ళ మామయ్య, అలాగే వాళ్ళ డ్యాడీ పేరు మెన్షన్ జేయడం జరిగింది. సో, డ్యాడీ అంటే ఆబ్వియస్‌లీ వాళ్ళు విడిపోయి 3, 4 ఇయర్స్ అవుతుంది గాబట్టి
డెఫినిట్‌గా మనం ఆలోచించాలి. సో, ఇక్కడ వాళ్ళ మామయ్య అయితే ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మామయ్య వాళ్ళ అమ్మని కొట్టడము, ఇట్లాంటివి చేయడం అన్ని వాళ్ళ మామయ్య పేరు కూడా చెప్పారు. సో, కానీ వాళ్ళ మామయ్య స్టేట్‌మెంట్ ఏంటి అంటే, నేను వాళ్ళకి ఫినాన్షియల్‌గా చాలా హెల్ప్ జేశాను. కరోనా టైంలో గూడా నేను చాలా సపోర్ట్‌గా ఉన్నాను. సో, ఇప్పుడు వాళ్ళు చనిపోయింది కాబట్టి, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ కరెక్ట్‌గా లేదు కాబట్టి, వీళ్ళు నా మీద ఇట్లా జేస్తున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు అని జెప్పేసి వాళ్ళ మామయ్య చెప్పడం జరిగింది. అండ్ ఫర్దర్‌గా తర్వాత కూడా వాళ్ళ మామయ్య వాళ్ళకి సపోర్ట్‌గా ఉంటాను అనైతే చెప్పడం జరిగింది. సో, ఏది నిజం, ఏది అబద్ధం అయితే ఈ ఈ జరిగిందైతే ఇది. ఏది అబద్ధం, ఏది నిజం అనేసి మీరేమనుకుంటున్నారైతే ఇంక మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఇది ఇట్లా జరిగిన తర్వాత వాళ్ళ పేర్లు మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళకి సూసైడ్ చేసుకోవడం, హ్యాంగింగ్ చేసుకోవడము ఇట్లాంటివి చేశారు. సో, మెడకైతే ఇద్దరు కూతులకి మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఇంగో ఇక్కడ వీళ్ళు వాళ్ళ మమ్మీ ఆమె లలిత అనే ఆమె వాళ్ళ మమ్మీ. సో, ఇక్కడ ఈమె వాళ్ళ పెద్దక్క, ఒక చిన్నామ ఈళ్ళిద్దరు ఉన్నారు. సో, చూస్తున్నారు గదా! వీళ్ళిద్దరికీ ఇక్కడ నెక్ దగ్గర మనం చూపించలేము. సో, బట్ ఇక్కడైతే ఇక్కడ ర్యాషెస్ లాగా ఒక సింబల్ అయితే ఉంది. ఒక గుర్తుంది. వాళ్ళు ఉరేసుకున్నారు, చనిపోవడానికి ప్రయత్నించారు, చేతుల్లో కూడా కోసుకున్నారని జెప్పేసి. సో, అర్థం జేసుకోవచ్చు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందో. ఒక కన్న తల్లిని ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళు అసలు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు చుట్టాలతో గొడవలయింది. చుట్టాలతో ఎవరికీ చెప్పుకోలేదు. సో, వాళ్ళ డ్యాడీ లేడు చెప్పుకోవడానికి. ఇంగ వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఒక ముగ్గురు వీళ్ళు అనాథలుగా ఒకే ఇంట్లో ఉండి వీళ్ళకి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. సో, ఆ టైంలో ఎవ్వరికి షేర్ జేసుకోవాలో తెలియలేక ఆళ్ళ తల్లి శవాన్ని దహనం చేయడానికి ఆ డబ్బులు లేక వాళ్ళకి ఏం చేయాలో అర్థం గాక బయట వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియక అసలు వాళ్ళు ఇన్ని విషయాలు వాళ్ళ మనసులో పెట్టుకొని సతమతమవుతూ అదే రూమ్‌లో సో, నాకు తెలిసి వాళ్ళ దగ్గర మనీ లేవు. ఈ 9 డేస్, 6 డేస్ కూడా ఈ 9 డేస్ కూడా మంచినీళ్ళు తాగాము మేము. ఇంతవరకు ఏం తినలేదు అని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. సో, మరి ఏం జరిగిందో తెలీదు. ఇట్లా ఇలాంటి విషయాలైతే బయటకొచ్చాయి. సో, తర్వాత ఆమెను పోస్ట్‌మార్టంకి పంపించాడు. సో, వాళ్ళ మామయ్యే దీనికి కారణం అని చెప్పేసారు. పోలీస్ వాళ్ళైతే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశారు. సో, వీళ్ళ మెయిన్ ఏంటంటే వీళ్ళు మానసికంగా దెబ్బతిన్నారు. వాళ్ళ అమ్మ కళ్ళెదురుగా చనిపోవడము. పొద్దున్న లేచి చూడంగానే వాళ్ళ అమ్మ లేకపోవడము. వీళ్ళకి ఎలా ఉండాలి అసలు వాళ్ళ అమ్మ లేకుండా ఎలా బతకాలి అనే విషయం అయితే వీళ్ళకి అర్థం కాలేదు. సో, ఇంకా వీళ్ళు చేసేదేం లేక ఇంక అమ్మ లేదు, మనకి ఎవరు లేరు, మనం కూడా చచ్చిపోదాం అని చెప్పేసి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు డిసైడ్ అయ్యి ఉరేసుకోవడము. సో, అది కూడా దానికి గూడా ధైర్యం సరిపోక, మళ్ళీ చివడము, చేతులు కోసుకోవడము. అంటే వాళ్ళకి మానసికంగా లేదు. ఆల్‌మోస్ట్ మనకి క్లియర్‌గా ఇక్కడే అర్థమవుతుంది. సో, ఇది అయితే ప్రాపర్‌గా ఇది జరిగిన విషయాలైతే ఇవి. మీరేమనుకుంటున్నారు? చేతబడులు చేసి చంపించారని వీళ్ళైతే అంటున్నారు మరి. వాళ్ళ మామయ్య ఏమో అట్లాంటిదేమీ లేదు అని అంటున్నాడు. వీళ్ళు కొంచెం టైమ్ ఇస్తే సెటిల్ అవుతారు. కొంచెం ఆ కేస్ వల్ల ఆ ఇన్సిడెంట్ నుంచి బయటికి రావాలి అని జెప్పేసని అంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళని అడిగితేనేమో, చుట్టుపక్కల వాళ్ళసలు ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికే రారు. అసలు ఎప్పుడు మాకు కనిపించింది లేదు సరిగ్గా. జనరల్‌గా షాప్ కన్నా రావాలి, ఏదన్నా తీసుకోవడానికి, నిత్యావసర సరుకులు తీసుకోవడానికైనా రావాలి. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు నేను క్లియర్‌గా వెళ్లి కనుక్కుంటే అసలు ఏమి లేదు. నేనసలు వెళ్ళే టైంలో వాళ్ళుండేది వాళ్ళ అమ్మ చనిపోయింది థర్డ్ ఫ్లోర్‌లో. కానీ నేను సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నప్పుడే ఆ స్మెల్ ఎంత దారుణంగా వస్తుందంటే జనరల్‌గా అసలు తట్టుకోలేము. ఆ వాసన ఏదైతే ఉందో అస్సలు తట్టుకోలేము. అలాంటిది 9 రోజులు వాళ్ళ అదే శవాన్ని అదే రూమ్‌లో పెట్టుకొని మరి ఎలా ఉన్నారో అంటే అసలు వామ్మో! షాకింగ్ అది. అంటే జనరల్‌గా ఇంక అర్థం చేసుకోవచ్చు మనం వాళ్ళ మానసిక పరిస్థితి ఖచ్చితంగా బాలేదు. సో, వాళ్ళు ఏం మాట్లాడాలో గూడా తెలియట్లేదు. బట్ ఆ స్టేజ్‌లో వాళ్ళ తల్లి కు ఇద్దరు అక్కా చెల్లెళ్ళున్నారు. సో, ఫర్దర్‌గా తర్వాత కేసంతా అయిపోయింది. సో, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆమె చనిపోయింది తెలిసింది. సో, కేస్‌కి ఎవరు కారణం అంటే ఎవరు కారణం కాదు. ఎవరు చంపలేదు. ఆమె అనారోగ్యంతో చనిపోయింది. పరిస్థితులు బాగాక ఆమె మానసికంగా బాగా కృంగిపోయింది. తమ్ముడు కొట్టడము, ఇట్లాంటివి చేయడము. సో, ఫ్యామిలీ అన్న గొడవలయితుంటాయి. నా కూతుర్లకి ఎవరు రెస్పాన్సిబిలిటీ అని ఆమె ఆలోచించుకుంటూ ఆ రోజు బాగా ఆలోచించుకొని సో, హార్ట్ అటాక్‌కి రావడము ఇట్లాంటి అనారోగ్యంతో అయితే చనిపోయిందనైతే మనకు తెలుస్తుంది. సో, తర్వాత వీళ్ళ బాధ్యత ఎవరిది? ఈ ఇద్దరు ఆడపిల్లల బాధ్యత ఎవరిదంటే, వాళ్ళ మామయ్య చెప్పాడు క్లియర్‌గా నేను చూసుకుంటాను. సో, నా మీద అలిగేషన్ ఏసినా ప్రాబ్లమ్ లేదు. ఆ! వాళ్ళ మదర్ చనిపోయిందన్న బాధలో ఇట్లా మాట్లాడుతున్నారని జెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో, చూసారు గదా! సో, టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు జెప్పాను. అసలు మీరేమనుకుంటున్నారు? సో, దాన్ని కింద కామెంట్ జేయండి. ఇలాంటి విషయాల కోసం
ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి డైలీ మీకు. ఇలా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి శశి టీవీని.